Students, welcome to my channel Learn Live and Explore with Shanmukh. ప్రీవియస్ వీడియోలో మనం ఏపీ ఈఏపీ సెట్ ప్రిలిమినరీకి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో చేసాం. సో ఎంసెట్ సంబంధించిన వీడియోస్ అన్నిటి కూడా స్టూడెంట్స్ బాగా సపోర్ట్ చేశారు, ఇంకా కమెంట్స్ కూడా అడుగుతున్నారు. సో ఇట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంసెట్లో లిస్ట్ ఆఫ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ బెస్ట్ టు లిస్ట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ డిస్ట్రిక్ట్ వైజ్ చూద్దాం మనం. సో మనం పైన నుంచి వద్దాం, ఫస్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ మనకి టాప్ కాలేజ్ వచ్చేసి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ థర్డ్ కాలేజ్ వచ్చేసి మనకి శ్రీకాకుళంలో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి శ్రీ వైష్ణవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సిక్స్త్ వన్ వచ్చేసి శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్. సో ఈ ఆరు కూడా మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంసెట్లో. సో శ్రీకాకుళం తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి విజయనగరం. విజయనగరంలో ఫస్ట్ టాప్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూ విజయనగరం జేఎన్టీయూ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఫోర్త్ వన్ వచ్చేసి విజయనగరంలో సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, సీతం అంటారు దీని షార్ట్కట్లో. అండ్ ఫిఫ్త్ కాలేజ్ మనకి విజయనగరంలో టాప్ కాలేజ్ వచ్చేసి మిరాకిల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ లాస్ట్ కాలేజ్ మనకి విజయనగరంలో ఎంసెట్ పరంగా టాప్ బెస్ట్ టు లిస్ట్ చూసుకుంటే అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇవి మనకి విజయనగరం ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంసెట్ పరంగా. సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి విజయనగరం తర్వాత మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంసెట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ ఆంధ్ర యూనివర్సిటీ. మీ అందరికీ తెలిసిందే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఎప్పుడైనా టాప్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. సో ఇది వచ్చేసి మనకి విడిగా ఉమెన్స్ వరకు ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది. నెక్స్ట్ విశాఖపట్నంలో ఫోర్త్ వన్ వచ్చేసి అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ ఫర్ ఉమెన్. ఇది వచ్చేసి మనకి ఉమెన్స్కి గాయత్రి విద్యా పరిషత్. నెక్స్ట్ వన్ వచ్చేసి విశాఖలో విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. అండ్ సెవెంత్ కాలేజ్ వచ్చేసి రఘు ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్. నైన్త్ వన్ వచ్చేసి రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది, ఇది రఘు ఇంజనీరింగ్ కాలేజ్, ఇది రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో పైడై కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ పరంగా చూసుకుంటే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఈ 11 కూడా మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంసెట్ పరంగా. సో విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఈస్ట్ గోదావరిలో థర్డ్ కాలేజ్ వచ్చేసి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈస్ట్ గోదావరిలో ఎంసెట్ పరంగా టాప్ కాలేజీలో సిక్స్త్ వన్ వచ్చేసి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈస్ట్ గోదావరిలో ఎయిత్ కాలేజ్ వచ్చేసి ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నైన్త్ వన్ వచ్చేసి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. 10th వన్ వచ్చేసి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరిలో ఎంసెట్ పరంగా బెస్ట్ టు లీస్ట్ కాలేజెస్ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే బీవీసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇవి కూడా మనకి ఈస్ట్ గోదావరి ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంసెట్ పరంగా. సో నెక్స్ట్ ఈస్ట్ గోదావరి తర్వాత వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ వన్ వచ్చేసి సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజ్, SRKR ఇది షార్ట్కట్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వెస్ట్ గోదావరిలో విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ 3 కూడా టాప్ 3 కాలేజెస్ మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీని విజిట్ అంటారు షార్ట్కట్లో.
సెవెంత్ వన్ వచ్చేసి మనకి వెస్ట్ గోదావరి డిస్టిక్లో రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎయిత్ వన్ వచ్చేసి విజేత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. అండ్ నైన్త్ వన్ వచ్చేసి స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ లాస్ట్ మనకి వెస్ట్ గోదావరిలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏపీ ఎంసెట్ పరంగా చూసుకుంటుంటే డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఈ 10 కూడా వెస్ట్ గోదావరి ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, బెస్ట్ టు లీస్ట్. సో నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంసెట్ పరంగా చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో ప్రజెంట్ వచ్చేసి విఆర్ సిద్ధార్థ ఎంసెట్ ద్వారా సీట్స్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే దాన్ని యూనివర్సిటీ చేశారు. సో ఒకవేళ మీరు విఆర్ సిద్ధార్థలో జాయిన్ అవ్వాలంటే ఏదైనా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి, లేదా జేఎంఎన్ స్కోర్ యాక్సెప్ట్ ఉంది, ఇంకా వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది S3 అని చెప్పి, అది రాస్తే మీరు విఆర్ సిద్ధార్థలో సీట్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ కృష్ణా డిస్ట్రిక్ట్లో పివిపి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రసాద్వి పొట్లూరు సిద్ధార్థ. థర్డ్ వన్ వచ్చేసి లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మైలవరంలో ఉంటుంది ఇది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్లో గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి టాప్ 10 పరంగా ఎంసెట్లో చూసుకుంటే ఆంధ్రలయాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సెవెంత్ వన్ ఈజ్ దేవినేని వెంకటరమణ అండ్ డాక్టర్ హిమశేఖర్ ఎంఎస్సి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. సింపుల్గా దీన్ని ఎంఎస్సి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ఎయిత్ వన్ వచ్చేసి పొట్టి శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీనికి ఎంసెట్ కోడ్ వచ్చేసి PSCMR. అండ్ నైన్త్ వన్ వచ్చేసి ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది కృష్ణా డిస్ట్రిక్ట్లోని గంగూర్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి SRK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది గన్నవరం దగ్గర ఎన్కేపాడులో ఉంటుంది ఇది. సో కృష్ణా డిస్ట్రిక్ట్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్. గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎంసెట్ పరంగా టాప్ కాలేజెస్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి JNTUK కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నర్సరావుపేట్ JNTUK. నెక్స్ట్ వన్ వచ్చేసి RVRNJC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో RVRJC గుంటూరులో ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి గుంటూరులో మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి విజ్ఞాన్స్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి KKR అండ్ KSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సెవెంత్ వన్ వచ్చేసి మనకి గుంటూరులో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చూసుకుంటే నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి అమరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విజ్ఞాన్స్ నిరులా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, ఇది వచ్చేసి ఉమెన్స్ కోసం. అండ్ 10th వన్ వచ్చేసి GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. గుంటూరులో ఈ 10 కాకుండా మనకి 2 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఎంసెట్ స్కోర్ని యాక్సెప్ట్ చేసేవి. ఒకటి వచ్చేసి VIT-AP యూనివర్సిటీ, ఇంకోటి వచ్చేసి SRM యూనివర్సిటీ. ఈ 10 కాలేజెస్తో కాబట్టి ఆ 2 ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మనకి ఎంసెట్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తుంది. గుంటూరు తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్లో టాప్ కాలేజ్ ఫస్ట్ కాలేజ్ చూసుకుంటే మనకి పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. థర్డ్ వన్ వచ్చేసి రైజ్ ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. సిక్స్త్ వన్ వచ్చేసి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో టాప్ 7 కాలేజ్ చూసుకుంటే QIS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ 8th కాలేజ్ వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనకి రైజ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 9th వన్ వచ్చేసి కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. అండ్ లాస్ట్ వన్ మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎంసెట్ పరంగా చూసుకుంటే కాలేజ్ వచ్చేసి చీరాల ఇంజనీరింగ్ కాలేజ్. సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి నెల్లూరులో వచ్చేసి ఎంసెట్ పరంగా టాప్ 1 కాలేజ్ చూసుకుంటే బ్రహ్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సెకండ్ వన్ ఈజ్ NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నెల్లూరులో ఎంసెట్ పరంగా చూసుకుంటే మనకి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫిఫ్త్ వన్ వచ్చేసి నెల్లూరులో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. సిక్స్త్ వన్ వచ్చేసి ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, ఇది వచ్చేసి మనకి ఉమెన్స్ కోసం. సో 7th వన్ వచ్చేసి మనకి జగన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 8th వన్ వచ్చేసి పర్వతరెడ్డి బాబుల్ రెడ్డి PBR విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. అండ్ నెల్లూరులో మనకి ఎంసెట్ పరంగా చూసుకుంటే టాప్ 9 కాలేజ్ వచ్చేసి ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 10th వన్ వచ్చేసి శ్రీ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ లాస్ట్ వన్ మనకి నెల్లూరులో ఎంసెట్ పరంగా చూసుకుంటే కాలేజ్ వచ్చేసి రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్.
అండ్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి నెల్లూరు తర్వాత కర్నూలులో వచ్చేసి టాప్ 1 కాలేజ్ ఎంసెట్ పరంగా చూసుకుంటే మనకి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి జి పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. థర్డ్ వన్ వచ్చేసి మనకి కర్నూలులో రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డాక్టర్ కేవి సుబ్బారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. ఇది వచ్చేసి మనకి ఉమెన్స్ కోసం ఈ కాలేజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్లో రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సెవెంత్ వన్ వచ్చేసి సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి మనకి కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎంసెట్ పరంగా చూసుకుంటుంటే భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. నైన్త్ వన్ వచ్చేసి మనకి ఏవిఆర్ అండ్ ఎస్విఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ టెన్త్ వన్ కనుక చూసుకుంటుంటే మనకి శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ 11th వన్ వచ్చేసి మనకి కర్నూలు డిస్ట్రిక్ట్లో బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్. సో కర్నూలు డిస్ట్రిక్ట్ తర్వాత మనకి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి కడపలో టాప్ 1 కాలేజ్ ఎంసెట్ పరంగా చూసుకుంటుంటే జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి కడపలో టాప్ 2 వచ్చేసి యోగి వేమన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి కడప డిస్ట్రిక్ట్లో అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కందుల కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి మోదుగుల కలవతమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఇది వచ్చేసి మనకి ఉమెన్ కోసం. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి కడప డిస్ట్రిక్ట్లో శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సెవెంత్ వన్ వచ్చేసి మోదుగుల కలవతమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నైన్త్ వన్ వచ్చేసి గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ఎంసెట్ పరంగా చూసుకుంటుంటే కడపలో టాప్ 10 వచ్చేసి శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. 11th వన్ వచ్చేసి భరత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఇది కూడా మనకి ఉమెన్స్ కోసం ఈ కాలేజ్ కూడా. డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో టాప్ 1 కాలేజ్ వచ్చేసి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. థర్డ్ వన్ వచ్చేసి ఎంసెట్ పరంగా చూసుకుంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్లో మనకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి శ్రీ షిరిడి సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో చూసుకుంటే కనుక మనకి సర్ సివి రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఎయిత్ వన్ వచ్చేసి గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నైన్త్ వన్ వచ్చేసి పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ 10th వన్ వచ్చేసి మనకి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో బిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకా అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఇంజనీరింగ్ పరంగా టాప్ కాలేజ్ చూసుకుంటే ఏపీ ఎంసెట్లో తాడిపత్రి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇవి మనకి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏపీ ఎంసెట్ పరంగా. అండ్ ఇంకా లాస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్లో టాప్ 1 కాలేజ్ వచ్చేసి ఏపీ ఎంసెట్ పరంగా చూసుకుంటే కనుక మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సింపుల్గా దీన్ని ఎస్వియు యూనివర్సిటీ అంటారు, ఎస్వి యూనివర్సిటీ. సెకండ్ వన్ వచ్చేసి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చిత్తూరు. థర్డ్ వన్ వచ్చేసి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఫోర్త్ వన్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. ఇది వచ్చేసి మనకి ఉమెన్స్కి. సిక్స్త్ వన్ వచ్చేసి వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్లో చూసుకుంటే కనుక అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఎయిత్ వన్ వచ్చేసి సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నైన్త్ వన్ వచ్చేసి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. అండ్ 10th వన్ వచ్చేసి మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్లో చూసుకుంటే కనుక మదర్ తెరేసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి చిత్తూరులో చూసుకుంటే కనుక మనకి ఎంసెట్ పరంగా బెస్ట్ టు లిస్ట్ కాలేజ్ వచ్చేసి కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇవి మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఇది ఇవాళ మన వీడియో డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏపీ ఎంసెట్ పరంగా చూసుకుంటే కనుక. సో మీరు కౌన్సిలింగ్ అప్లై చేసుకునేటప్పుడు మీ డిస్ట్రిక్ట్ వైజ్ మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఈ టాప్ కాలేజెస్ని అప్లై చేసుకోండి. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్లో మీకు మీ ర్యాంక్ బేస్ చేసుకొని కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోస్ కనుక చూడకపోతే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెయిట్ చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో మీద కనుక కమెంట్లో నన్ను అడగండి, నేను అవైలబుల్గా ఉంటాను, మీకు ఆన్సర్ చేస్తాను. If you enjoy the content I create and want to see more, the best way to support me is by hitting that like button. It really helps me reach more people and grow our community. And if you want to stay updated with all my latest videos, make sure to subscribe and turn on the bell icon. That way, you won't miss a single upload.
Your support means everything, and together we can make this channel even better. So like, subscribe, and let's keep this journey going.